సో ఈ క్లాస్లో మనం సమ్ గేజ్ అండ్ ఈ కార్డ్స్ అండ్ కేపీఐ చార్ట్, స్లైజర్, టేబుల్, మ్యాట్రిక్స్, ఈ చార్ట్స్ అన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయో పర్ఫెక్ట్గా చూద్దాం. సో మరి మనకి మ్యాప్స్ ఆల్రెడీ అయి ఉన్నాయి. గేజ్ చార్ట్ చూసినట్లయితే మీకు అంటే జస్ట్ ఇక్కడ ఈ ఆర్క్ లాగా వస్తుంది ఇండికేటర్. ఎంతవరకు మీరు ఈ టార్గెట్ని రీచ్ అయి ఉన్నారు అనేది చూపించేదానికి ఇక్కడ ఈ గేజ్ చార్ట్ని వాడతాం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ ఉంది, ప్రాఫిట్ ఉంది. ఈ టార్గెట్ వచ్చేసి మనకి ఇది టార్గెట్ అనుకుంటా. మరి ఇక్కడ ఇది టార్గెట్. ఈ టార్గెట్లో ప్రాఫిట్లో మనం 3.88 ఇక్కడ వరకే మనం రీచ్ అయి ఉన్నాం. మరి ఇక్కడ టార్గెట్లో చూస్తే మనం 26 ఇక్కడ టార్గెట్ కరెక్ట్గా లేదు. మొత్తానికి ఈ టోటల్ వాల్యూలో మీకు 26.42 ఉంది. ప్రాక్టికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాం, రెండు సేల్స్ని ప్రాఫిట్ని తీసుకొని చూద్దాం. సో గేజ్ తీసుకోండి. గేజ్ తీసుకోగానే ఇక్కడ మనకి వాల్యూ అనేది నేను ఇక్కడ లైక్ ఫినాన్షియల్స్ ఒకటి తీసుకున్నాను డేటా, అండ్ ఆర్డర్స్ వచ్చేసి నేను ఈ గ్లోబల్ సూపర్ మార్కెట్ నుంచి ఆర్డర్స్ అనేది తీసుకున్నాను. అదేవిధంగా ఫినాన్షియల్స్లో కూడా సేల్స్ అనేది ఉంది, ప్రాఫిట్ అనేది ఉంది. మరి ఇక్కడ టార్గెట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ ఫీల్డ్స్లో చూస్తే వాల్యూ, టార్గెట్ వాల్యూ అండ్ మినిమం మ్యాక్సిమం కంపల్సరీ అనేం కాదు, బట్ ఆ ఫీల్డ్స్ కూడా ఉంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏమండి ఫినాన్షియల్స్ ఇక్కడే ఉంటుంది, లోకల్గానే ఉంది. శాంపిల్ ఇది ఇక్కడే ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని రిమూవ్ చేస్తే మనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే వచ్చింది శాంపిల్ డేటా అని, శాంపిల్ ఫైనాన్షియల్స్ అని వచ్చింది. దాన్ని మీరు తీసేసుకోవచ్చు. ఫైనాన్షియల్ శాంపిల్స్ వీడు పవర్ బిఐ వాడే ఇచ్చుంటాడు. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకేంటి గేజ్ అనేది తీసుకున్నాం. ఐదర్ ఫైనాన్షియల్ శాంపిల్స్ తీసుకోండి, లేదంటే ఇక్కడ మనకి గ్లోబల్ సూపర్ స్టోర్స్లో ఉండే ఆర్డర్స్ అయినా తీసుకోండి, ఏదో ఒకటి. సో ఎనీవే ఇక్కడ ప్రాఫిట్ సేల్స్ అనేది ఉంది. మనం ఫస్ట్ సేల్స్ని చూద్దాం. సో ఇక్కడ సేల్స్ అనేది వాల్యూ. ఓకే, కంపల్సరీగా మనకి ఇక్కడ చూడండి ఏం చూపిస్తుంది. ఇక్కడ ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ అని అనుకోవచ్చు మనం. ఇక్కడ బై డిఫాల్ట్ మిడిల్లో ఉంది. అంటే సేల్స్ వచ్చేసి 118.73 మిలియన్, దానికి డబలే మనం మ్యాక్సిమం వాల్యూగా ఇక్కడ మనకి చూపిస్తుంది. 0 నుంచి ఇది మినిమం అనుకుంటే ఇది మ్యాక్సిమం, దీనికి డబల్గా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మరి మనకి ఇప్పుడు టార్గెట్ అనేది మెయింటైన్ చేయాలి. టార్గెట్ ఇక్కడ ఫీల్డ్ లేదు. టార్గెట్ ఫీల్డ్ని మనం ఏం చేయాలంటే కొత్త కాలం తీసుకుంటాం. ఎక్కడైనా సరే ఈ ఫైనాన్షియల్స్లో కావచ్చు, ఆర్డర్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు రైట్ క్లిక్ చేసి దాని మీద న్యూ కాలం. సో ఈ టార్గెట్ అనేది టార్గెట్ని మనం ఫిక్స్ చేసుకునే దానికి గాను ఒక టార్గెట్ కాలంని మనం తీసుకుంటాం. ఈ న్యూ కాలమ్స్, న్యూ మెజర్స్, న్యూ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కమింగ్ సెషన్స్లో వస్తాయి. ఇవి అయిపోయిన తర్వాత ఓకే, అంటే డాక్స్కి వెళ్ళబోయే ముందర, ఫంక్షన్స్కి వెళ్ళబోయే ముందర ఇవి కంపల్సరీగా వస్తాయి. వాటి డాక్స్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ కాలమ్స్, మెజర్స్ ద్వారానే తీసుకుంటాం. ప్రస్తుతానికైతే మనకి కొత్త కాలం కావాలి. సో ఇక్కడ సేల్స్ టార్గెట్ అని
ఈ కాలం పేరు మారుస్తున్నాను. ఈక్వల్ టు అని కంపల్సరీగా ఇవ్వాలి. మరి టార్గెట్ ఏంటి? ఏదో ఒక వాల్యూ డైరెక్ట్గా మనం ఇట్లా అసైన్ చేయకూడదు. సపోజ్ లైక్ నేను ఏదో ఒక వాల్యూ ఇట్లా అసైన్ చేశారనుకోండి. సో సి వెదర్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్. మనం క్యాల్కులేటెడ్గా తీసుకుంటే బెటర్. ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. టార్గెట్ అనేది డైరెక్ట్గా ఎంత ఇచ్చాం మనం ఇక్కడ? జస్ట్ 1 lakh ఇచ్చాం. నేను సమ్ అదర్ థింగ్ లైక్ ఇక్కడ ఎంత ఉంది? 118.73 మిలియన్ ఉంది. సో ఇప్పుడు ఏంటిది? 1 మిలియన్ ఇది. సో నేను 1 మిలియన్ కాకుండా లైక్ ఎంత ఇస్తాను? 118 కాకుండా 200 మిలియన్ ఇస్తాను. ఇమాజిన్ దట్ ఈస్ ద టార్గెట్. ఓకే, మరి ఇక్కడ ఆ టార్గెట్ని ఇక్కడ తీసి ప్లేస్ చేయండి. టార్గెట్, సేల్స్ టార్గెట్, ఫైనాన్షియల్ సేల్స్ టార్గెట్ ఎంత ఇది? ఇక్కడ వరకు 1 lakh అండ్ లైక్ 20 lakhs. 20 lakhs వచ్చింది. ఇంకేంటి? 200. ఇంకొక 0 కూడా పెడతాను. Sum of sales and target. So sum of సేల్స్ అండ్ సమ్ ఆఫ్ టార్గెట్. ఇక్కడ సమ్ అక్కర్లేదు, సమ్ తీసేద్దాం, డైరెక్ట్గా పెడదాం. ఒకటే కదా ఉంది, ప్రతిదానికి ఇది వస్తుంది. ఓకే, రీచ్ అయింది. అది ఒకటే ఫీల్డ్ ఉంటుంది, ఇది అన్నిటికీ రిపీటెడ్గా వస్తాయి వాల్యూస్ ఇవి. సో ఓకే, ఎనీవే మన టార్గెట్ ఇది ఉంది. ఇక్కడ దాకా ఇది ఆగిపోయింది. సో మరి ఈ టార్గెట్ని ప్లస్ వీటిని మనం కావాల్సింటే ఇక్కడ ఫార్మాట్ చేసుకోవచ్చు. ఎట్లా మనకి ఈ టార్గెట్ ఎట్లా ఉండాలి ఏంటి, టార్గెట్ కలర్ ఏంటి. సపోజ్ ఐ కెన్ సే టు రెడ్ కలర్. సో ఇది టార్గెట్ ఇట్లా 200 మిలియన్ను చూపిస్తుంది. మనకి 11873 మిలియన్ను ఇక్కడ ఇట్లా రావడం జరిగింది. ఇదే ప్రాఫిట్ తీసుకుందాం. సో లైక్ సో వాల్యూ ఈజ్ ద ప్రాఫిట్ అండ్ దీనికి డబులే మనకి ఇక్కడ మ్యాక్సిమం మినిమంగా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్కి టార్గెట్ ప్రాఫిట్ అని ఒకటి కాలం తీసుకుంటాను.
సో ఇప్పుడు వచ్చే ప్రాఫిట్కి టార్గెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనాన్షియల్స్ ఆఫ్ ప్రాఫిట్ ఇంటూ 1.1% లేదంటే 1.10. ఇది నా టార్గెట్. ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ టార్గెట్ 10% ఇంక్రీజ్ చేసా. దట్ ఈస్ ద టార్గెట్. సో దాన్ని ఇక్కడికి డ్రాగ్ చేయండి. సో ఇది యాక్చువల్ టార్గెట్. దీనికి 10% ఇంక్రిమెంట్ ఇట్లా పెట్టి టార్గెట్ని ఇంకా రీచ్ కాలేదు అది. మరి ఇప్పుడు టార్గెట్ తక్కువ ఇస్తాను. లైక్ ఐ విల్ గివ్ 0.5% ఇట్లా ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, దాంట్లో హాఫే ఇచ్చాం కాబట్టి టార్గెట్ అటు క్రాస్ అయింది. ఇక్కడ ఉన్న దాంట్లో 0.5% ఇచ్చాం. ఇట్లా మనకి ఈ గేజ్ అనేది ఈ ఆర్క్ ద్వారా మనకి ఈ మీటర్ లెక్క చూపిస్తూ ఉంటుంది, మినిమం మ్యాక్సిమం టార్గెట్ వాల్యూస్. సో సిమిలర్ టు దిస్, అంటే ఇక దీన్ని ఏమంటారంటే మనం ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అని చెప్పి కూడా అంటాం. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఇంకొక రకంగా కూడా ఉంటుంది. కేపీఐ చార్ట్స్ అనేది కూడా ఉన్నాయి. కేపీఐ చార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక టార్గెట్ పెడుతున్నా, ఒక వాల్యూ ఇస్తున్నాం. ఆ టార్గెట్ని మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ప్రకారం ఇది రీచ్ అయిందా లేదా అని చూస్తున్నాం. ఇట్లానే ఇక్కడ కేపీఐ చార్ట్లో మీకు ఏమవుతుందంటే డిఫరెంట్, చూడండి, యాక్సెస్, ట్రెండ్ యాక్సెస్ అనే ఇంకొక ఫీల్డ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే లైక్ ఇంతకు ముందర ఇచ్చినట్లుగానే సేల్స్ అనేది ఇస్తాం. నెక్స్ట్ టార్గెట్ సేల్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. మరి యాక్సెస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సమ్ ఆఫ్ సేల్స్ టార్గెట్ ఏ బేస్ మీద, అంటే కంట్రీ వైజ్ తీసుకోవాలన్నా లేకపోతే ప్రొడక్ట్ వైజ్ తీసుకోవాలన్నా, ఇట్లా మీ చాయిస్ అనమాట. లేదంటే సిగ్మెంట్ వైజ్ తీసుకోవాలన్నా, సపోజ్ సిగ్మెంట్ అంట. ఇక్కడ ఈ సిగ్మెంట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ని సిగ్మెంట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ వస్తుంది. ఛానల్ పార్ట్నర్స్, ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్, మిడ్ మార్కెట్, స్మాల్ బిజినెస్. ఇవి డిఫరెంట్ సిగ్మెంట్స్. ఆయా సిగ్మెంట్లో ఎలా ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, గోల్ -99.75% ఇక్కడ రెడ్ మార్క్ తోటి మీకు చూపిస్తుంది. మరి ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే ఇక్కడ మనకి సిగ్మెంట్స్ ఎన్ని, 5 సిగ్మెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 పాయింట్స్ ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏ సిగ్మెంట్కి మీకు కావాలి అనేది మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ అనదర్ చార్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ స్లైసర్. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు it will support to other charts. Suppose I am selecting slicer and in this చూడండి ఫీల్డ్ ఒక్కటే ఉంది. ఓకే, ఫీల్డ్ మనకి ఏంటి ఇప్పుడు యాక్సెస్లో ఉన్నది ఏంటి, సిగ్మెంట్ని ఫీల్డ్గా తీసుకోండి. సో ఇప్పుడు ఏది కావాలి మీకు, ఆ ఒక్కదాన్నే తీసుకోండి. ఆ ఒక్కదాన్నే కేపీఐ చార్ట్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ చూపిస్తుంది. ఎంటర్ప్రైజ్ పరిస్థితి ఏంటి ఇది. అండ్ ఆఫ్ కోర్స్ సేల్స్ టార్గెట్ చాలా డిఫరెన్స్ ఉంది. -99.9% అని ఉంది. బట్ ఇక్కడ
ఒక్కొక్క సెగ్మెంట్ని బట్టి మనం తీసుకుంటున్నాం, అన్ని సెగ్మెంట్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఐఎమ్ గివింగ్. మరి ఇక్కడ కూడా మీకు ఇండివిజువల్, ఇప్పుడు లాస్ట్ది ఏంటిది మనం సెలెక్ట్ చేసింది, లైక్ ఇది స్మాల్ బిజినెస్, అది మాత్రమే చూపిస్తుంది. అన్నీ సెలెక్ట్ చేసినా కానీ ఆ లాస్ట్ది ఏదైతే మనం సెలెక్ట్ చేసామో దాని ఇండికేషన్ మాత్రమే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అందుకని మీరు ఈ స్లైసర్ తీసుకొని స్లైసర్లో ఏ సెగ్మెంట్ మీద కావాలి అనేది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఉంది. మనం సేల్స్ ఏమో టోటల్ అన్నిటి మీద సేల్స్ తీసుకున్నాం, బట్ సెగ్మెంట్ వచ్చేసరికి ఒక్కొక్క సెగ్మెంట్కి సపరేట్గా ఇస్తున్నాం. కాబట్టి వేరియేషన్ చాలా తేడా ఉంది. చూడండి, -99.99% చాలా ఎక్కువగా చూపిస్తుంది అన్నమాట వేరియేషన్. సో నేను ఇక్కడ సెగ్మెంట్ కాకుండా లైక్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ కంట్రీ. మళ్ళీ కంట్రీ కింద మనం మళ్ళీ సెగ్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. కెనడా కింద అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, ఫ్రాన్స్ కింద అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ కెనడా. సో కెనడాలో ఉన్న అన్ని సెగ్మెంట్స్ ఇట్లా వచ్చాయి. అట్లానే ఫ్రాన్స్. ఈ విధంగా మనకి ఏ సెగ్మెంట్ కావాలో ఆ సెగ్మెంటు తీసుకొని, లేదంటే ఏ కంట్రీ కావాలో ఆ కంట్రీ తీసుకొని వాటి మధ్యలో ఈ ఇండికేషన్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేషన్ని మనం చూడొచ్చు. వీటికి సంబంధించిన ఏదైనా ఆప్షన్స్, ఈ సెట్టింగ్స్ ఇవి కావాల్సి ఉంటే స్లైసర్ సెట్టింగ్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. హైరార్షీ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఎవ్రీథింగ్. ఓకే, అండ్ స్లైసర్ సెట్టింగ్స్, స్లైసర్ సెలెక్షన్, సింగిల్ సెలెక్ట్, ఒక్కొక్కటి సెలెక్ట్ అయ్యేటట్టు, షో ఆల్. ఆఫ్ కోర్స్ ఇది స్లైసర్ సెట్టింగ్స్ ఇవి. ఓకే, అండ్ ఈ కేపీఐ చార్ట్కి కూడా ఇదే విధంగా ట్రెండ్ యాక్సెస్ అన్నీ ఆన్లో ఉన్నాయి. వాటి కలర్స్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ మార్క్ కాకుండా గ్రీన్ మార్క్ అట్లా చేంజ్ కావాలంటే మనం వాల్యూని తగ్గించాలి. లైక్ ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేమన్నా సమ్ ఆఫ్ సేల్స్ పెట్టాం, ఇక్కడ సేల్స్ టార్గెట్ అన్నా. అయితే ఇక్కడ నేను సమ్ ఆఫ్ సేల్స్ కాకుండా నేను వాల్యూ ప్రాఫిట్ ఇస్తానండి. సో ఇప్పుడు కూడా మనకి సమ్ ఆఫ్ సేల్స్ ఎంత తీసుకున్నాం మనం, ఓకే అది 40 lakhsలో ఉంది కదా. సో ఇది మనం ఇది థౌజండ్స్లో ఉంది. సో ఇప్పుడు టార్గెట్ ప్రాఫిట్ కాకుండా సమ్ ఆఫ్ టార్గెట్ సేల్స్ టార్గెట్ని తీసుకొని ఇక్కడ 730K అంటే ఎంత, ఇంచుమించు 10K అంటే 100K అంటే 20 lakhs ఇట్లా పెడతాం. ఒక లైక్ సేల్స్ టార్గెట్ తగ్గించాను. ఎంత ఉంది ఇప్పుడు కూడా 20 lakhs ఉంది. ఇంకా తగ్గిస్తాను, 2 lakhs పెడుతున్నాం. $2 lakhs. ఓకే, గోల్ సేల్స్ టార్గెట్ ఇక్కడ ఎస్, ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రీన్ కలరు మారింది. ఇప్పుడు ప్లస్ 265% అడిషనల్గా ఉన్నదన్నమాట. సేల్స్
ఎక్కువే. ప్రాఫిట్ ఇక్కడ ప్రాఫిట్ బేస్ మీద కదా, ప్రాఫిట్ ఎక్కువే ఉంది. ఇట్లా గ్రీన్ చూపించిందంటే మనకి కేపీఐలో మ్యాక్సిమం టార్గెట్ని రీచ్ అయ్యాము అని అర్థం. ఎక్కడైతే మనకి రెడ్ చూపిస్తుందో అక్కడ మనం రీచ్ కాలేదు అని అర్థం. అయితే వీటికి ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఇవన్నీ కూడా అంటే దీనికి మ్యాక్సిమం మినిమం వాల్యూస్, ఇక్కడ టార్గెట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనకి క్లియర్గా వాటిని పెట్టచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేసినటివి ఈ సేల్స్ టార్గెట్ లేదంటే సేల్స్ ప్రాఫిట్ ఇవి. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఎక్సెల్లోనే వాడే ఫీల్డ్స్ ఇచ్చేస్తున్నాడు ప్రతిదానికి, ప్రతి ఐటమ్కి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ వైజ్ టార్గెట్ ఇచ్చేస్తున్నాడు ఇంతని. అలాంటప్పుడు వేరే విధంగా వస్తాయి వాల్యూస్. అంటే ఒక దగ్గర మీకు రెడ్ ఉండొచ్చు, ఇంకో దగ్గర గ్రీన్ ఉండొచ్చు, అట్లా కేపీఐ చార్ట్స్ వర్క్ అవుతాయి. స్లైసర్ ఎటు చూశారు, ఇట్లా స్లైసర్ హైరార్షియల్గా ఈ స్లైసర్ అనేది ఫిల్టరింగ్కి ఉపయోగపడుతుంది. అండ్ ఈ స్లైసర్లో లైక్ కంట్రీ సెగ్మెంట్ తీసుకున్నా. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఈ ఫీల్డ్ తీసుకుందాం, సేల్స్ అనే ఫీల్డ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి న్యూమరికల్ వాల్యూస్ ఇలా వచ్చాయి. మరి ఈ స్లైసర్ సెట్టింగ్స్లో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఇవన్నీ పెట్టుకోవడం, అండ్ ఈవెన్ స్పాట్ లైట్ అని, ఇవి మాత్రమే చూపిస్తుంది. అండ్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ స్లైసర్ సెట్టింగ్స్, సెలక్షన్, షో ఆల్ అండ్ సింగిల్ సెలెక్ట్, ఓన్లీ ఒకటే సెలెక్ట్ అయ్యేటట్టు. ఒకటే సెలెక్షన్ అంటే మీకు ఇట్లా ఈ ఆప్షన్ బటన్స్ వస్తాయి, ఏదైనా ఒకటే సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం, అన్నీ మారిపోతున్నాయి చూడండి దానికి తగ్గట్లుగా. సో అది సింగిల్ సెలెక్షను. మల్టిపుల్ సెలెక్షన్ అంటే చెక్ బాక్సెస్ వస్తాయి, అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఇవన్నీ కూడా మీరు ఆప్షన్స్ మార్చుకోవచ్చు. అండ్ ఈ జనరల్లో ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ విజువల్ వచ్చేసి మనకి టేబుల్ విజువల్ మనకేమవుతుందంటే ట్యాబులర్ ఫార్మాట్లో మీకు మామూలుగా సింగిల్ అంటే కార్డు, సింగిల్ వాల్యూని షో చేయాలంటే కార్డు తీసుకుంటాం. ఏదైనా సరే, సపోజ్ సమ్ ఆఫ్ సేల్స్ అనొచ్చు, లేకపోతే సమ్ ఆఫ్ ప్రాఫిట్ అనొచ్చు, ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటాం. మరి ఇవన్నీ మనం ఒక్కదాని మీద చూపించాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్ కార్డ్స్ అనేటివి, మల్టీ రో కార్డ్ అనేది తీసుకుంటాం. మల్టీ రో కార్డులో మీకు అన్నిటిని కూడా చూపించవచ్చు. యాడ్ ఫీల్డ్స్ అన్నప్పుడు ఈ సేల్స్ని ట్రాక్ చేయండి, మరి ఆ సేల్స్లో వచ్చే ప్రాఫిట్ని ట్రాక్ చేయండి, ఇక్కడే పెట్టండి దీని కిందనే. అండ్ డిస్కౌంట్స్ ఏమున్నాయో అవి ట్రాక్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి ఇట్లా సైడ్ ట్రాక్ చేస్తే వాటి యొక్క సమ్మరీ వస్తుంది అంతే. సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ ప్రాఫిట్, సమ్ ఆఫ్ డిస్కౌంట్స్ అట్లా. అలా కాకుండా మనకి ఈ టేబుల్ డేటా ఇక్కడ ఎట్లా అయితే మనకి ఇక్కడ టేబుల్ వ్యూలో డేటా ఎట్లా అయితే చూస్తున్నామో ఆ టైప్ ఆఫ్ డేటాని ఇక్కడ మనం చూడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే
టేబుల్ అనే విజువల్ని తీసుకుంటాం. టేబుల్ విజువల్లో చూడొచ్చు సేమ్ ఇవే. సపోజ్ నేను ప్రొడక్ట్ నుంచి మొదలు పెడతాను. కాలమ్స్ అని ఉన్నాయి. ఈ కాలమ్స్ అన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకోవడం. ఇక్కడ ప్రొడక్టు, సేల్స్, లేదంటే ఇంకా కావాల్సింటే కంట్రీ అండ్ సేల్స్ అండ్ ప్రాఫిట్, లేదంటే మధ్యలో ఈ కౌంటు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ డిస్కౌంట్స్ ఆల్సో యూ కెన్ ప్లేస్. మొత్తం ఇది ట్యాబులర్ ఫార్మాట్లో మొత్తం అంతా డేటా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎటు కంట్రీ ఇవన్నీ ఉన్నాయి. ఏది కావాల్సి ఉంటే వాటినే తీసుకోవచ్చు. ఓన్లీ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ ఈ కంట్రీస్లో ఉండే సేల్సే కావాల్సి ఉంటే ఇట్లా ట్యాబులర్ ఫార్మాట్లో మీరు ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం అంతా మనకి కెనడా, జర్మనీ ఇట్లా వచ్చేస్తుంది. సమ్మరీ అంతటికి కలిపి మీకు సమ్మరీ ఇక్కడ రావడం జరిగిందండి. ఇది టోటల్ అని సమ్ ఆఫ్ సేల్స్ కెనడాకి, ఫ్రాన్స్కి అన్నిటికీ కలిపి వస్తుంది. బట్ అలా కాకుండా మనకి ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, మల్టిపుల్ క్యాల్కులేషన్స్ని ఇది చేయగలుగుతుంది. మ్యాట్రిక్స్ అనేది సమ్మరైజ్డ్ ఎక్కడికక్కడ గ్రూప్ చేసి క్యాల్కులేట్ చేసి సమ్మరైజ్ చేస్తుంది. దీన్ని జస్ట్ ఆ టేబుల్ని అలానే ఉంచి, లేదంటే ఈ టేబుల్ని ఇట్లానే ఉంచేద్దాం. నేను సపరేట్గా మ్యాట్రిక్స్ తీసుకుంటాను. So what are the fields I selected here? That is చూడండి, రోస్, కాలమ్స్, వాల్యూస్. రోస్లో ఏం కావాలి, కాలమ్స్లో ఏం కావాలి. ఇక్కడ చూడండి, దీంట్లోకి వచ్చేసరికి మనకి ఓన్లీ కాలమ్స్ అనే వచ్చింది. అంటే ఈ కాలం వైజే వస్తుంది అన్నమాట. మ్యాట్రిక్స్లో ఎప్పుడు కూడా దీన్ని లైక్ సమ్ ఎక్సెల్లో వాటిల్లో పివోట్ అని కూడా అనొచ్చు. పివోట్ అనలైజేషన్ అండ్ క్యాల్కులేషన్ సిమిలర్ టు పివోట్ ఉంటుంది. మరి చూడొచ్చు, రోస్లో ఏం కావాలి, కాలమ్స్లో ఏం కావాలి, వాల్యూస్ ఏంటి. నాకు కాలమ్స్లో ఇక్కడ మనకి చూపించిన సిగ్మెంట్స్ కాలమ్స్లో ఇస్తానండి. అంటే ఎక్కడ వస్తాయి, కాలం హెడ్డింగ్ లాగా ఇవి సిగ్మెంట్స్ వచ్చేసాయి. ఓకేనా, ఏమున్నాయి, 5 సిగ్మెంట్సే ఉన్నాయి ఇక్కడ. 5 6 1 2 3 4 5 సిగ్మెంట్స్. జస్ట్ విజువలైజేషన్ కాస్త మార్చుకోండి. కాలం హెడ్డింగ్స్ కాబట్టి కాలం హెడ్డింగ్స్ నేను బోల్డ్ పెడుతున్నాను. ఓకే, ఎనఫ్. రైట్. ఇప్పుడు రోస్లో ఏం కావాలి, రోస్లో నాకు కంట్రీస్ కావాలండి. సో ఇక్కడ చూడండి, రోస్లో ఈ కంట్రీస్ అనేటివి వస్తాయి. ఎందుకు అదొకటే వచ్చింది చెప్పండి, ఫ్రాన్స్ ఒకటే ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అంతే, అట్లనే ఉండిద్ది అనమాట. సో అందుకనే బయట క్లిక్ చేయండి, లేదంటే దాన్ని డీసెలెక్ట్ చేసేయండి. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అది డీసెలెక్షన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం అంతా వచ్చాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్. సో ఇప్పుడు మనకి కాలమ్స్లో ఇవి ఉన్నాయి, రోస్లో ఇవి ఉన్నాయి. మరి
సారీ ఇంతేగా, ఇది కదా సెలెక్ట్ చేయాలి. రైట్, రోస్లో కంట్రీస్ ఉన్నాయి, కాలమ్స్లో సెగ్మెంట్స్ ఉన్నాయి. మరి వాల్యూస్ ఏంటి? వాల్యూస్ ప్రాఫిట్ తీసుకుందామా లేకపోతే సేల్స్ తీసుకుందామా? ఇక్కడ చూడండి, క్రాస్ రిపోర్ట్ లాగా మీకు జనరేట్ అయిపోయింది. అంటే ఇట్లా సెగ్మెంట్ వైజ్ చూస్తే టోటల్స్ ఇవి, అండ్ కంట్రీ వైజ్ చూస్తే టోటల్స్ ఇవి. ఏ విధంగా చూసుకున్న గ్రాండ్ టోటల్ ఇది అంతే కదా. సమ్ ఆఫ్ ఏమని ఇచ్చాం, సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత, 16.89 మిలియన్ ఉంది. అదే ఇక్కడ క్రాస్గా మనకి వచ్చేస్తుంది. చూడండి ఎంత సింపుల్గా ఆర్గనైజ్డ్గా సమ్మరీ మనకి ఇవ్వడం జరిగిందో. సపోజ్ నేను ప్రాఫిట్టే కాకుండా సేల్స్ పెట్టాలి అనుకుంటాను. వాల్యూస్ సేల్స్, మరి చూడండి సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ ప్రాఫిట్ టోటల్స్లో. ఓకే, స్మాల్ బిజినెస్ కింద సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ ప్రాఫిట్. అట్లనే మ్యాట్రిక్స్ కింద సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ ప్రాఫిట్. ఎవ్రీ సెగ్మెంట్కి కూడా మనకి సేల్స్, ప్రాఫిట్ రావడం జరిగింది. వాటి యొక్క గ్రాండ్ టోటల్స్, వాటి యొక్క టోటల్స్ ఇక్కడ వస్తాయి. టోటల్స్ అండ్ ఫైనల్గా గ్రాండ్ టోటల్ ఇది. ఓకే, అంటే వీటి యొక్క సమ్ ఆఫ్ సేల్స్ అన్నిటికీ కలిపి అన్ని సెగ్మెంట్స్లో సమ్ ఆఫ్ సేల్స్ ఇది. ఆ కంట్రీ వైజ్ చూస్తే ఒక్కొక్క సెగ్మెంట్కి మళ్ళీ సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇక్కడ టోటల్ రావడం జరుగుతుంది. అన్నిటికీ కలిపి మళ్ళీ గ్రాండ్ టోటల్ ఇది. సమ్ ఆఫ్ సేల్స్ ఇది, సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇది. సమ్ ఆఫ్ సేల్స్ ఎంత, 8.73 మిలియన్, అది ఇక్కడ మనకు చూపిస్తుంది. అండ్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇదన్నమాట. అంటే మనం ఇక్కడ చూడండి, సింగిల్ వాల్యూని షో చేయాలనుకుంటే సమ్మరీకి కార్డు వాడతాం. మల్టిపుల్ వాల్యూస్ని షో చేయాలనుకుంటే మనకి ఏం వాడతాం, మల్టీ రో కార్డు వాడతాం. లేదు మల్టిపుల్ వాల్యూస్, అన్ని వాల్యూస్ వాటి యొక్క సమ్మరీ బ్రీఫ్గా చూడాలనుకుంటే టేబుల్ వాడతాం. అట్లా కాకుండా ఈ రోస్ అండ్ కాలం వైజ్ క్రాస్ రిపోర్ట్ మీకు జనరేట్ చేయాలి, వాటి యొక్క సమ్మరీ బ్రీఫ్గా కావాలి, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా సమ్మరీ కావాలి అనుకున్నప్పుడు మనం మ్యాట్రిక్స్ వాడతాం. ఈ విధంగా ఎక్కడికక్కడ దేని యూటిలిటీ దానికి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం కమింగ్ సెషన్లో రిమైనింగ్ ఈ కీ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ డీకంపోజిషన్ ట్రీ, Q&A, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ రిమైనింగ్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత వేరే సెషన్కి వెళ్దామండి. ఓకే, గుడ్ నైట్.